హాయ్ అందరికీ నమస్కారం. మనం మదనూరు మండలం కామారెడ్డి జిల్లాలో ఉన్నాం. మనతో పాటు భగవాన్ పటేల్ గారు ఉన్నారు. భగవాన్ పటేల్ గారిని అడిగి ఈ డైరీ ఫామ్ ఈ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అసలు ఇది లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, ఎలాంటి బ్రీడ్ ఎంచుకుంటే బాగుంటుంది, భగవాన్ పటేల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ డైరీ ఫామ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు మేమైతే 15-20 సంవత్సరాలు మాకన్నా ముందు మా అయ్యలు తాతలు అందరితో ఒక షేన్ ఉన్న సైడ్ బిజినెస్ కావాలని షేన్ కోసం ఒకటి బర్ల డైరీ ఫామ్ అని పెట్టుకున్నాం మేము. ఓకే, మీరు 15 సంవత్సరాలు చేస్తారు? మేము 15 సంవత్సరాల నుంచి అంటే మేము రన్నింగ్ ఉంది. ఇక రన్నింగ్ అంటే మీ తాతలు మీ నాన్నలు ఇక అప్పటి సంధి నడుస్తూ వచ్చింది. ఓకే, అదే బిజినెస్ మేము నడుపుకుంటాం, ముంగడబోతున్నాం. ఏ బ్రీడ్ పెంచుతున్నారు మీరు? ఇప్పుడు ఈడ మా దగ్గర ముర్రా ఉంది, గౌరాన్ ఉంది. ముర్రా బర్రెలు, గౌరాన్ బర్రెలు అంటే గౌరాన్ బర్రెలు ఎక్కువ టైం పాలి. ముర్రా బర్రెలు చాలా శాతం అంటే ఒక సంవత్సరం దాకా పాలిస్తాయి. సంవత్సరం దాకా పాలిచ్చేటివి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. కెపాసిటీ ఖర్చు ముర్రా బర్రెలకు ఎక్కువ ఉంది, గౌరాన్ బర్రెలకు ఏం లేదు. ఎన్ని ఇస్తున్నాయి ముర్రా బర్రెలు పాలు? ముర్రా బర్రెలు 5 లీటర్స్ ఒక టైంకు, 5-6 ఒక టైంకు. ఎక్కడ నుంచి 2 టైమ్స్ 10 లీటర్ 12 లీటర్ 2 టైమ్స్ వస్తాయి, పొద్దున్నే సాయంత్రం కలిపి. ఈ బ్రీడ్ మామూలుగా ఎక్కడ నుంచి తీసుకొచ్చుకుంటారు మీరు? మేము ఇక్కడ లోకల్లా విలేజ్లలో లేకుంటే లాస్ట్ నాందేడ్ ఫస్ట్ బ్రీడ్ తెచ్చుంటే గుజరాత్ మహిసానా కింద తెచ్చినాం. ఓకే, తర్వాత నాందేడ్, తర్వాత విలేజెస్ మా షెడ్లు ఎక్కడెక్కడ ఉంటాయి పరిచయం దోస్తుల దగ్గరికి తీసుకొస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు కూడా అమ్ముతున్నారా? అమ్ముతాం, మేము అమ్ముతాం. ఎక్కువ అయినాయి మా దగ్గర ఎంత మాకు అవైలబుల్ పాలు ఎంత మార్కెట్లో సెల్ అవుతున్నాయి అంత ఉంచుకుంటాం, మిగతాయి అక్కడ బయట పంపిస్తాం. ఎందుకంటే మొత్తానికి అంటే లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా? లాభాల ఉంది. ఒక టైంలో మనం ఒక 10 ఎకరాలే ఉంది ల్యాండ్, ఇంకా మేము దీంట్లోనే ఒక 8-9 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. ఒక ట్రాక్టర్, దీని నుంచి నా లాభాలని ఉన్నాం. మంచి ఏం లేకున్న టైంకు బర్రెలకు మొత్తం ఈడ సెట్ ఇది ఏం లేకుండే, అంటే ఫస్ట్ ఒక 2 బర్రెల నుంచి స్టార్ట్ చేసినాం, అయితే 7 దాకా చేసినాం. ఓకే, ముర్రా జాతి బ్రీడ్ ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది మామూలుగా? కాస్ట్ 1,50,000 నుంచి పైననే ఉంది. మినిమం తక్కువ అంటే 1,50,000. 1,50,000 అంటే ఏ ఏజ్ లో కొనుక్కుంటే మంచిది అంటారు? సెకండ్ ఈత నుంచి తీసుకుంటే జర పాలు దిగబడి ఎక్కువ వస్తాయి. పాలు దిగబడి వస్తాయి. అంటే చాలా మంది ముర్రా జాతి ఏంటంటే కొంతమంది తెలియకుండా కొనుకొచ్చుకుంటారు, అక్కడ బాగానే పాలు ఇస్తాయి, మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇవ్వవు అంటారు. అది ఎలా అంటే వెదర్ ఎక్కడ అంటే అక్కడ వెదర్ మంచిగా ఉంటుంది. మన దగ్గర ఎట్లా అంటే మొత్తం వెదర్ మంచిగా ఉంచుకున్నాలా, ఎండ, దానికి కాల్షియం టాబ్లెట్స్ అన్ని విధాలుగా మంచిగా పచ్చి మేత, కల్లి అన్ని మంచి విధాలు చూసుకుంటే అన్ని సెట్ అవుతాయి. మన దగ్గర ఉన్నది సెట్ చేసుకుంటాం. అట్లా ఏం లేదు. ప్రతి ఒక్క మనిషి ఒక ఏసీలో వచ్చినాక మనిషి జర ఇది అయితే అట్లా దానికి వెదర్ పడదు. వచ్చినప్పుడు మనం దానికి బాగా చూసుకున్నారా, ఒక డాక్టర్ పెట్టుకొని కానీ మనకు తెలిసింది ఉంటే అన్ని టాబ్లెట్స్, కెమికల్, కాల్షియం ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా ఈ డైరీ ఫామ్లో ఇప్పుడు కొత్తగా చాలా మంది యువకులు కూడా దీంట్లోకి వస్తున్నారు బిజినెస్ లకి. ఎన్నితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? కొంతమంది ఒకేసారి 10 పట్టుకోవచ్చు, 20 పట్టుకోవచ్చు. అది ఒకవేళ మీకు పైలట్ సంది అనుభవం తాతలు బాబాలు ఓలన మన అయ్యలు ఓలన చేస్తే దానికి ఎక్క తెచ్చినా సరే ఏం లేదు. మనం ఫస్ట్ మనకు అనుభవం లేకుంటే ఒక 2-4 పెట్టుకొని మంచి మనకు లాభం అయితే 2 పెంచుకుంటా నువ్వు 10 చేయి 20 చేయి ఏమైనా ముంగడు పోవాలి. కానీ ఒకటేసారి మనం ఫాస్ట్ స్పీడ్లో డిసిజన్ తీసుకుంటే ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు కొత్త వాళ్ళు మీరు అంటున్నట్లు ఎలా దాన్ని గుర్తించాలి? ఇప్పుడు ముర్రా జాతి ఉంది కొనుక్కోవాలనుకుంటున్నారు, మీరు అమ్ముతున్నారు, మీరంటే గైడెన్స్ ఇస్తున్నారు, కొత్త వాళ్ళు ఏం చూసి కొనుక్కోవాలి? అది దానికి గోల్ రింగులు ఉంటాయి, అంటే జాతి మన జాతి అలాగా రింగ్ జాతి, దాని పూరా మొత్తమే తెలిసిన మనిషికి ఆయన ఒకవేళ ఐడియా లేకుంటే మా అసలు తెలిసిన మనిషికి తీసుకొని పోయి తీసుకొనొచ్చు. దాంట్లో లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. నష్టపోయే అంటే ఏం తెలియనోనికి నష్టపోవచ్చు. ఒక గైడెన్స్ తీసుకుని అలా పాత మనుషులకి ఎట్లా ఉంది ఏం లేదు, ఏ జాతి ఎట్లా ఉంటుంది అవన్నీ చూసుకొని చేస్తే ఏదైనా కానీ సజెషన్ తీసుకున్న తర్వాతనే స్టెప్ ముంగటేయాలి. ఓకే, అయితే ఎలాంటి దానా వాడుతున్నారు మీరు దీనికి? దీనికి పత్తి కల్లి, బీర్ పొట్టు, శంగదాన కల్లి 2 పెడుతున్నారు. మాకు ఏదో 2 రూపాయలు ఏది మార్కెట్లో తక్కువ పడితే ఆ సిస్టంలో కాల్షియం పెడుతున్నారు. కాల్షియం అంటే నెలకు ఒకసారి మాఫాక్స్ అని అది లెవెల్ చూసుకొని పెట్టుకుంటాం. ఓకే, మామూలుగా మినరల్ మిక్చర్ లాంటి మినరల్ మిక్చర్ అవి అన్ని తీసుకుంటాం. అంతా మెడికల్ లోపల ఉంది. ఓకే, అయితే ముర్రా జాతిలో
ఎక్కువ అంటే ఈ దూడలు కొంతమంది పుడతారు అమ్మేస్తున్నారు, దూడలు కూడా పెంచితే పెద్ద ఎవరు లాభం అంటారు. లాభం దూడలు పెంచితేనే లాభం. మన దేశం బయటి దేశం హర్యానాకేన్ గుజరాత్కేన్ దేవట్నం, మనకేం మనం సప్లై లేదు కదా, బయటికేనే మన దగ్గర రావట్లేదు కదా, మన దగ్గరికేం బయట పోకసి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు దూడలు మా దగ్గర 10 ఉండొచ్చు. 10 ఉన్నాయి. ఈ షెడ్కు అంటే ఇది మీరే ఓన్గా వేసుకున్నారా? ఓన్గా ఫస్ట్ ఒక బర్రె నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇట్లానే పాలు పోసుకుంటా ఏ దుకాణం ఉంది ఆయనకు నువ్వు పాలు ఇస్తాం, నువ్వు షెడ్కు మాకు ఇవ్వాలంటే అట్లా వేసుకున్నది ఉన్నది. ఇంట్లో ఒక 10 రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. రన్నింగ్లో 1, 2, 3, 4 ఇట్లా వేసుకుంటా ఇక్కడ దాకా వచ్చినాం. ఓకే, అంటే ఒకటేసారి 10-20 లక్షలు వేసుకుంటా ఇంట్లో చేయలేదు. ఫస్ట్ నుంచే చేయలేదు. ఏదో ఒక బర్రె నుంచి స్టార్ట్ చేస్తే ఈడ వరకు వచ్చినాం. వరకు వచ్చా అంటే మీకు మీ నాన్న తండ్రి తాతల దగ్గర నుంచి అప్పటి సందే ఉన్నాయిగా, అదే మనకు అనుభవంతో ఈడ దాకా వచ్చినాం. ఇప్పుడు పాలు మీరు డైరీకి పోస్తున్నారా, మామూలు మార్కెటింగ్ మీరు ఇంట్లోకి పోస్తారా? ఇండ్లు ఉన్నాయి మాకు, ఇండ్లు ఉన్నాయి, ఎక్కువ అయినాయి డైరీకి పోస్తాం. ఇంకా మేము బయట ఊర్లలో సేల్ చేస్తాం. ఊర్లలో సేల్ చేస్తాం. ఒక 4 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్ నుంచి డైలీ 2 times మాకు దగ్గర 500 పాలు సేల్ చేస్తాం. 250 పొద్దుగల, 250 పొద్దుకి. ఎంత లీటర్కి ఎంత అమ్ముతున్నారు? లీటర్కు మేము ఇండ్లకి ఇస్తే 80 రూపాయలు, హోల్సేల్లో 70 రూపాయలు. హోల్సేల్లో 70 రూపాయలు, ఎవరైనా తీసుకోలేదు తీసుకున్నాను 70 రూపాయలు. ఇప్పుడు మీరు మీ దగ్గర నుంచి అంటే రైతులకు కూడా అమ్ముతున్నారా? మీ దగ్గర కూడా అమ్ముతారా ముర్రా జాతి? మీ దగ్గర కూడా కొనుక్కోవచ్చా? అంటారా రైతులు మాదే, మేము అమ్ముతాం, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. పాలకు చూసుకొని ఇక మనకు ఎంత వ్యవస్థ ఉన్నది మనుషులతో, మనం ఈ పని ఎంతక వస్తుంది అంతే. మనం ఒక 2-3 మనుషులకు ఈడ ఎంత వస్తుంది పనికి అడ్జస్ట్మెంట్ అంతే చూసుకుంటాం. ఇప్పుడు 10 దాకా ఉన్నాయి కదా ముర్రా జాతి దగ్గర. ఎన్ని ఎకరాల గడ్డి పెట్టుకున్నారు వీటికి? గడ్డి ఒక 2-3 ఎకరాలు ఉంది. పచ్చి మేత, తర్వాత ఎండిన మేత, పొట్టు, అన్ని మిక్స్, అంటే ఒక్కటి 4 రకాలు ఉన్నది ఇంట్లో. ఇప్పుడు బీర్ పొట్టు కూడా పెడుతున్నారు కదా, బీర్ పెట్టు మంచిదేనా? పెట్టుకోవచ్చు, కొంతమంది వద్దంటున్నారు కానీ ఇప్పుడు మార్కెట్ లో అన్ని రేట్లు ఎక్కువ పెరిగిపోయింది. ఓకే, అంటే పాలు ఎక్క దాంతోనే వస్తున్నాయి, దాంతో ఎక్కువ తక్కువ రేటు. మాకైతే ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇప్పటిదాకా అంటారు మాకు మీరు ఎట్లా పెడతారు సైడ్ ఎఫెక్ట్ ఇప్పటిదాకా ₹1 జరగలేదు మాకు ఇప్పటిదాకా. ఇక అంటారా మార్కెట్ లో, కానీ మన దగ్గర ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. దానికే పాలు ఉన్నాయి, దూసరా దానికి దాని అంత రిజల్ట్ ఏ దానికి లేదు. బీర్ పొట్టు దానికి ఓకే, అంటే సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే, రిజల్ట్ మంచిగా ఉంది. అయితే ఇప్పుడు మీరు 2 ఎకరాల్లో పచ్చగడ్డి వేస్తున్నారు, ఏ రకాలు గడ్డి వేస్తున్నారు? జాతిగా పచ్చ మేము విలేజ్ అలా అంటే మొత్తం ఎక్క అంటే చేనుల గడ్డి ఉంటుంది. చేనులో గడ్డి రెగ్యులర్ గా వేసే గడ్డి. ఓకే, ఈ సూపర్ నేపియర్ ఎక్కువ శాతం అయితే ఎక్కువ వాడడం ఈ విలేజ్ లో వాడతారు. ఓకే, అంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకు మీ అనుభవంతో ఏం సలహా ఇస్తారు మీరు? ఏం సలహా ఏమంటే, ఇది ఇండ్ల దిగబడి అంటే చాలా ఇది ఉన్నది, అంటే పైసలు సంపాదించాలంటే మంచి ఎక్కడ పోకుండా షెడ్లని బర్రెలకు చూసుకుంటా, మేత తింటున్నదా బర్రె, నీళ్ళు తాగుతున్నదా, 2 times బర్రె పాలిస్తున్నది, దానికి ఏం తక్కువ ఉన్నది, పొద్దుకి సాయంత్రం 2 times పాలు ఇచ్చేటప్పుడు యూత్ ఈడ ఉండి దానికి చూసుకొని చేయాలా. మనం ఏదో ఉన్నాం బయట పోయినాం ఏదో ఓడో చూస్తాడా అంటే ఫెయిల్ అయిపోతాడు. దీనికి జాగ్రత్తతో చూసుకోవాలి. మనం ఎక్కడైనా పోతే ఇంకా ఇంటి మనిషి ఇంకొకడు సొంతం ఈడ ఉండాలి. ఒక్కొని పని కాదు ఇది. ఇప్పుడు మేము 2 అన్నదమ్ములు ఉన్నాం, 2 అవి చూసుకుంటాం. ఆ 2తోనే నడుస్తున్నది మాది. అంటే ఒక్కొంతో నడది. 2 అన్నదమ్ములు ఉంటే ఏమైనా చేయొచ్చు మార్కెట్ లో. అన్న ఉన్నాడు, నేనున్నా, ఆయన 2తోనే మాది ముందుకు నడుస్తున్నాం. ఒక్కొంతో కాదు, ఒక్కొంతో కావాలంటే మనకి ఇంకా ఓడన్న సైడ్ కావాలి. అన్న సపోర్ట్ బాగా ఉంది, ఆయనకు ఇద్దరం సపోర్ట్ మంచిగా ఉంది. సపోర్ట్తో ముంగడు జరుగుతున్నాం. మేము ఇప్పటిదాకా అయితే లాభాల్లో ఉన్నాం, నష్టం ఏం జరగలేదు. అదే ఫ్యామిలీ ఖచ్చితంగా మనం ఓన్ ఉండాలి. పెట్టుకున్నా కూడా ఫస్ట్ మనం ఎంత 4 మనుషులు పెట్టుకున్నా కానీ మనం చేసుకుంటా ఉండాలా. అయితే మనం బాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో మనం బయటికి మనం ఫోన్ చేసి నేను చేసుకుంటా అంటే ఇది ఈ బిజినెస్ కాదు. మనం ఫీల్డ్లో దిగి ఫస్ట్కి అయితే మనం సొంతం చేసినా మనకు అనుభవం వస్తుంది, తర్వాత మనం మనుషులతో చేసుకున్నా కానీ ఏం లేదు. తప్పకుండా భగవాన్ దాస్ గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకో వీడియోలో కూడా మనం మాట్లాడుకుందాం తప్పకుండా. మీ అనుభవం తప్పకుండా ఈ వీడియో మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. మళ్ళీ కాంటాక్ట్ కావాల్సిన భగవాన్ దాస్ గారి నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాము,
ఏదన్నా మీకు అవసరం ఏదన్నా భగవాన్ దర్శన్ కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే సార్. నమస్కారం.